హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి టీజీఏపీ సెట్కి సంబంధించి మాక్ అలాట్మెంట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి. అండ్ వాటిని మాడిఫై చేసుకోవడానికి అంటే వెబ్ ఆప్షన్స్ని మీరు మాక్ అలాట్మెంట్ చూసుకున్న తర్వాత అసలు మీకు సీట్ వచ్చిందా రాలేదా దాని తర్వాత చూసుకొని నిన్నటి నుంచి రేపటి వరకు 5th నుంచి 7th వరకు మనకి టైం ఇచ్చారు ఆప్షన్స్ అన్నీ కూడా మాడిఫై చేసుకోవడానికి. ఇన్ కేస్ మీకు కంపల్సరీ అనుకుంటేనే మీరు మాడిఫై చేసుకోండి, లేదు మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని అనుకుంటే మీరు అలాగే వదిలేయచ్చు కూడా. సో ప్రాబ్లం అయితే లేదు. సో దీనికి స్కెడ్యూల్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనం ప్రతి వీడియోలో కూడా మీకు స్కెడ్యూల్ గురించి చెప్తున్నాను. సో 5th నుంచి 7th వరకు మనకి ఈ మాడిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 7th రోజు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి, మీరు సేవ్ చేస్తే చాలు. ఒకవేళ ఫ్రీజ్ చేస్తే ఆ తర్వాత ఒకవేళ టైం ఉన్నా కూడా మాడిఫికేషన్స్కి మీరు మళ్ళీ మాడిఫై చేయలేరు ఫ్రీజ్ చేసిన తర్వాత. కాబట్టి మీరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం అయితే కంపల్సరీ కాదు. సో జస్ట్ సేవ్ మాత్రం కంపల్సరీ చేసి పెట్టుకోండి, సేవ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. సో దట్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. దెన్ మనకి ఆప్షన్స్ పెట్టిన తర్వాత అంటే మాడిఫికేషన్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్స్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 10th అని చెప్పేసి ఇక్కడ మనకి స్కెడ్యూల్ ప్రకారంగా ఉంది. అయితే ముందు కూడా రావచ్చు, 9th కూడా రావచ్చు. ఇది 7th ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి 8th రోజు మేబీ రాకపోవచ్చు, 9th కానీ లేదంటే 10th కానీ 100% మనకి అలాట్మెంట్స్ అయితే వస్తాయి, ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్. సో కాబట్టి మీరు అందరూ కూడా రెడీగా ఉండండి. 10th నుంచి మీకు 14th వరకు ఈ ఆన్లైన్ రిపోర్టింగ్, పేమెంట్ ఇదంతా కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకొని ఉండండి. తర్వాత వీడియోలో కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం దాని గురించి. అయితే ఇంకా ఈరోజు మనకి కొన్ని న్యూస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఆ న్యూస్ అప్డేట్స్ ఏంటి అనేది కూడా చూద్దాము. సో బీటెక్ కోర్ బ్రాంచ్ల సీట్లకు డిమాండ్ అని చెప్పేసి ఒక న్యూస్ ఐటమ్ అయితే వచ్చింది ఈనాడు పేపర్లో. సో ఈసీఈ, ట్రిపుల్ ఈ సివిల్లకు అధికంగా డిమాండ్ అయితే ఉందంట. మేనేజ్మెంట్ కోటాలో అడిగేవారు చాలామంది పెరిగారు అని చెప్పేసి కొన్ని కాలేజీల వాళ్ళు చెప్తున్నారు. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇట్లాంటి కోర్ బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, కెమికల్ ఇట్లాంటి వాటికి బాగా పెరుగుతున్నాయి అని చెప్పేసి డిమాండ్ పెరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కూడా డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల సీట్లు కూడా ఎక్కువగా నిండుతున్నాయి అని చెప్పేసి కొన్ని కాలేజీలు అయితే చెప్తున్నాయి. అయితే ఈసీఈ కన్వీనర్ కోట, యాజమాన్య కోట కలిపి మొత్తం సుమారు 17,000 వరకు సీట్లు ఉన్నాయన్నమాట. ట్రిపుల్ యూలో అయితే 7,000 దాకా సీట్లు ఉన్నాయి, సివిల్ అయితే 5,000 దాకా ఉన్నాయి, మెకానికల్ అయితే 4,500 మాత్రమే ఉన్నాయన్నమాట. కొంచెం పెరిగినా కూడా డిమాండ్ ఇట్లాంటి బ్రాంచెస్ అన్నిటికీ కూడా కొంచెం డిమాండ్ పెరిగినా కూడా ఈసారి ఈ సీట్లు మొత్తం ఫిల్ అయ్యే విధంగా అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత గతేడాది కూడా ఈసీలో 80% సీట్లే భర్తీ అయ్యేవి, ఈసారి మరికొంత పెరగొచ్చు. కాకపోతే ట్రిపుల్ ఈ సివిల్లో అధికంగా సీట్లు నిండే అవకాశం ఉందని హైదరాబాద్కు చెందిన ఓ కళాశాల యజమాని అభిప్రాయపడ్డారనమాట. సో ఏది ట్రిపుల్ ఈ సివిల్లో ఎక్కువగా నిండే అవకాశం ఉంది సీట్లు అనేసి చెప్తున్నారు. సో దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీకు బ్రాంచ్ ప్రయారిటీ కాదు, మాకు సిఎస్సి కావాలి అని ఖచ్చితంగా అనుకునే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా మంచి కాలేజీలో సీట్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇట్లాంటి బ్రాంచెస్ మీకు ఎలాంటి కాలేజెస్లో వస్తున్నాయి ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఈ ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇట్లాంటివన్నీ కూడా మీకు కొంచెం మంచి కాలేజీల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ర్యాంక్ ఎక్కువ వచ్చి మంచి కాలేజీల్లో సీట్ రాకపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ కోర్ బ్రాంచెస్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూసుకున్నట్లయితే మీకు మంచి మంచి కాలేజీల్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం బ్రాంచ్ కాంప్రమైజ్ అయ్యి, ఎందుకంటే ఈ కోర్ బ్రాంచ్లకి ఎలాగో డిమాండ్ పెరుగుతుంది, ఇంకా మీరు 4 years తర్వాత ఏ బ్రాంచ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు డిమాండ్ బాగా ఉన్నటువంటి బ్రాంచ్లు అప్పుడు డిమాండ్లో ఉండకపోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఈ ఏఐ ఇట్లా కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి కాబట్టి దేనిపైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఏంటి అనేది తెలియదు. అయితే ఈ కోర్ బ్రాంచ్ల మీద మాత్రం ఈ ఏఐ ఎఫెక్ట్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఒక ఎలక్ట్రికల్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఏఐ అనే దానికి పెద్దగా స్కోప్ ఉండదు. అదేవిధంగా మెకానికల్ ఇట్లాంటివి, కోర్స్ కొంత మెకానికల్లో ఈ ఏఐ ఆటోమేషన్, రోబోటిక్ టెక్నాలజీ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మేబీ దాంట్లో కొంతవరకు ఉంటుంది. బట్ ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ ఇట్లాంటి వాటిల్లో అయితే ఏ ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు మ్యాక్సిమం. కాబట్టి అలాంటి వాటికి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీకు ఈ కోర్ బ్రాంచెస్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వీటి మీద కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
సో ఇక మొన్న మనము మాక్ అలాట్మెంట్ వచ్చిన నైట్ లైవ్ సెషన్లో మాట్లాడుకున్నాం కదా, ప్రథమ ర్యాంకర్ అంటే నంబర్ 1 ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో అతను సిబిఐటిలో సిఎస్సి తీసుకున్నాడు. ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించిన ఎం ఋషికి మాక్ సీట్ల కేటాయింపులో సిబిఐటిలో బీటెక్ సీటు దక్కింది. సిఎస్సిలో సీటు పొందారు. ఒకవేళ ఈ నెల 7వ తేదీలోపు ఆప్షన్లు మార్చుకుంటే తొలి విడత సీట్ల కేటాయింపులో కళాశాల మారేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ర్యాంకర్ రాష్ట్రంలో చేరడం ఇదే మొదటిసారని చెప్తున్నారు. జేఈ మెయిన్ తొలి విడతలో అర్హత సాధించకపోవడం, తుది విడతకు హాజరు కాకపోవడం, అంటే జేఈ మెయిన్ 2 సెషన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ సెషన్లో ఎలిజిబుల్ అవ్వలేదు, సెకండ్ సెషన్లో అసలు అటెండ్ కాలేదు, కాబట్టి అతనికి ఈ ఈఏపీ సెట్ ఒకటే మనకి అతనికి అవకాశం ఉందన్నమాట. సో దాంతో ఋషి రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ చదవనున్నారు అని చెప్పేసి ఈ యొక్క ఇదిగోండి మనకి చూపించాను కదా నేను మీకు. సో ఫస్ట్ ర్యాంకర్, నేను ఆ రోజే డౌట్ వచ్చింది నాకు, ఫస్ట్ ర్యాంకర్ మరి ఇతను జేఈ రాసి ఉంటే జేఈకి వెళ్తాడు కదా అనేసి నేను ఆ రోజే చెప్పాను. మేబీ అతను జేఈకి అటెండ్ అవ్వలేదంట, సెకండ్ సెషన్ అటెండ్ అవ్వలేదు, ఫస్ట్ సెషన్ ఏమో క్వాలిఫై అవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా న్యూస్లో. సో ఇతను సిఎస్సి సిబిఐటిలో ఇతనికి సీట్ అయితే వచ్చింది. సారీ, అమ్మాయి ఎం ఋషి అమ్మాయి ఓసీ కేటగిరీ, ఓసీ గర్ల్స్ అన్రిజర్వ్డ్లో సీట్ వచ్చిందనమాట, నంబర్ 1. సో ఋషికి మార్క్స్ సీట్లకి వెళ్ళాలి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయు సిరిసిల్ల కళాశాలలో టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సు ఎత్తివేత, విద్యార్థుల నుంచి ఆదరణ లేకపోవడమే కారణం. టెక్స్టైల్ టెక్నాలజీ జేఎన్టీయు సిరిసిల్ల కాలేజీలో టెక్స్టైల్ టెక్నాలజీ ఉంది కదా, సో దాంట్లో 66 సీట్లు ఉన్నాయి. ఒక్క సంవత్సరం కూడా 10కి మించి సీట్లు నిండలేదు. అందువల్ల ఆ కోర్సుని తీసేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. 2021లో స్టార్ట్ చేశారు ఏది బీటెక్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్స్ని. బట్ ఏ సంవత్సరం కూడా 10 కంటే ఎక్కువ సీట్లు అయితే నిండట్లేదు. 66 సీట్లు, 60 సీట్లు మామూలుగా ఉంటాయి, ఇంకొక 6 సీట్లు ఈడబ్ల్యూఎస్ కింద కలుపుకొని 66 సీట్లు ఉంటాయన్నమాట టోటల్గా. 66 సీట్లకి 10 కంటే మించి ఎప్పుడు ఎక్కడ అవ్వట్లేదు, నిండట్లేదు. అందుకోసం అని చెప్పేసి దాన్ని తీసేస్తున్నాం అని చెప్తున్నారు. ఆ కళాశాలలో టెక్స్టైల్ టెక్నాలజీతో పాటు ఇతర కోర్సుల్లోనూ చేరే విద్యార్థుల సంఖ్య ఏటా తక్కువగా ఉంటుంది. తాజా మాక్ కౌన్సిలింగ్లో మెకానికల్ 25 సీట్లే భర్తీ కావడం గమనార్హం. సో ఇది జేఎన్టీయు కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే జేఎన్టీయు హైదరాబాద్ కాకుండా ఇంకా మిగిలిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆశించినంత మేర డిమాండ్ అయితే ఉండట్లేదు. మరి రీజన్స్ ఏంటి అనేది వాటి మీద కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. మరి ఫ్యాకల్టీ సరిగా లేదా, లేకపోతే ప్లేస్మెంట్స్ లేవా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా, ఏంటి ఎందుకు అనేది తెలియట్లేదు. సో అక్కడ స్టూడెంట్స్ యొక్క ఆదరణ అయితే తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం కూడా. నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఈఏపీ సెట్ సీట్ మాక్ సీట్ అలాట్మెంట్ కానీ లేదంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ కానీ ఏదైనా ఉంటుంది కదా. సో ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఒక లింక్ ఇస్తారు. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనము కాలేజ్ కోర్సు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ కాలేజ్ కోర్సులో అలాట్ అయినటువంటి క్యాండిడేట్ డీటెయిల్స్ మొత్తం, హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, కేటగిరీ, ఇవన్నీ కూడా వాళ్ళకి సీటు ఏ కేటగిరీలో ఏ కోటాలో సీట్ అలాట్ అయిందనేది కూడా క్లియర్గా మొత్తం అంత డీటెయిల్స్ అన్నీ ఇస్తారు దీంట్లో. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీఏ క్యాండిడేటు ఈ కాలేజీలో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది, అంటే క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఒక్కొక్కటి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఏది ఒక కాలేజ్ ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేయాలి, షో అలాట్మెంట్ క్లిక్ చేయాలి, తర్వాత ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ ర్యాంకు హైయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. వీళ్ళ కోటాలో పర్టికులర్గా ఓసీ జనరల్ ఓయూనా, ఓసీ గర్ల్స్ ఓయూనా, లేకపోతే బీసీఏనా, బీసీడీనా, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, ఇట్లా రకరకాల వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళు ఒక్కొక్కటి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా కాకుండా మనకి జోసాలో ఎలాగైతే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇస్తున్నారో మనకి టీజీఈఏపీ సెట్లో కూడా అదేవిధంగా క్లోజింగ్ ర్యాంక్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇవ్వడానికి ఒక ప్రపోజల్ అయితే ఉందన్నమాట. సో దాని ప్రకారంగా మరి ఈ సంవత్సరం ఈ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మనకి ఆ క్లోజింగ్ ర్యాంక్స్ ఇస్తారేమో చూడాలి. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇది ఒక్కసారి క్లియర్గా మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఇంజనీరింగ్ సీట్లను కేటాయిస్తున్న సాంకేతిక విద్యాశాఖ ఈసారి కళాశాలల వారీగా, సామాజిక వర్గాల వారీగా కట్ ఆఫ్ ర్యాంకు ఇవ్వాలని భావిస్తోంది.
ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్లని భర్తీని జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో ఏ ఐఐటీలో, ఏ కోర్సులో, ఏ సామాజిక వర్గానికి ప్రారంభ, ముగింపు ర్యాంకుల కట్ ఆఫ్ ఇస్తారో చెప్తున్నారు. దానివల్ల ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు లభించిందో ఇట్టే తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో మాత్రం కళాశాలల వారీగా కట్ ఆఫ్ ర్యాంకులు ఇవ్వడం లేదు. దీనివల్ల ఏ కళాశాలలో ఏ కోర్సు కట్ ఆఫ్ ర్యాంకు ఎంత అన్నది తెలియడం లేదు. ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా ఎంతో సమయం పడుతుంది. దీనిపై పలువురు తల్లిదండ్రులు, కళాశాలల ప్రతినిధులు ఈఎఫ్సెట్ ర్యాంక్ క్యాంపు కార్యాలయ అధికారులను అడుగుతున్న నేపథ్యంలో ఈసారి కట్ ఆఫ్ వివరాలను పొందుపరిచేలా సాఫ్ట్వేర్ మాడ్యూల్ను రూపొందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సో ఇది అన్నమాట. ఒకవేళ ఇది కానీ మనకి వచ్చిందనుకోండి, సో చాలా ఈజీగా క్లోజింగ్ ర్యాంక్స్ అనేవి తెలుస్తాయి. ఏ కేటగిరీకి, ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్లో ఎంత క్లోజ్ అయింది ర్యాంకు అనేది తెలుస్తుంది. సో దట్ మనకి వస్తుందా రాదా సీట్ అనేది తెలుసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఇది కానీ వచ్చిందనంటే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. సో ఇకపోతే మనకి జోసాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అని అంటే, సో జోసా రౌండ్ 3 అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఇవ్వనున్నారు. సో కాబట్టి ఈ జోసా ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో సీట్లు ఎవరికైతే వచ్చాయో లేకపోతే రాలేదో వాళ్ళు ఈ థర్డ్ రౌండ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సెకండ్ రౌండ్లో, ఫస్ట్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ సీట్ వచ్చినా కూడా ఫ్రీజ్ చేయకుండా ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ రౌండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి సో ఈరోజు సాయంత్రం తెలుస్తుంది ఇంకా ఏమైనా సీట్ అప్గ్రేడ్ అయిందా, లేకపోతే ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళకి అప్గ్రేడ్ అయిందా, లేకపోతే అసలు సీట్ రాని వాళ్ళకి సీట్ ఏమైనా వచ్చిందా, ఇదంతా కూడా మనకి ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి తెలిసే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు మనకి ఈఏపీ సెట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మాడిఫికేషన్స్కి రేపటిదాకా టైం ఉంది. కాబట్టి ఇన్ కేసు దీన్ని చూసుకొని దాన్ని కూడా ఇంకేదైనా మీరు మాడిఫికేషన్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి 9th or 10thకి ఈఏపీ సెట్ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే రోజు అంటే ఫ్రైడే, ఓకే, 10th జూలై రోజు మనకి 4th రౌండ్ జోసా సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈవినింగ్ 5 o'clockకి. సో రెండు ఒకేసారి అంటే ఈఏపీ సెట్ ఫేజ్ 1 అలాట్మెంట్స్, తర్వాత 4th రౌండ్ జోసా 4th రౌండ్ సీట్ అలాట్మెంట్ ఒకే రోజు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంతోనే ఇంకా మనకి జోసా ఇంకొక రౌండ్ మాత్రమే మిగిలి ఉంటుంది. దాని తర్వాత మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు మనకి సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో జోసా మొన్న ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్కి, సెకండ్ రౌండ్కి ఎలా అలాట్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే సీట్స్ అప్గ్రేడ్ అయ్యాయా లేదా, క్లోజింగ్ ర్యాంక్స్ పెరిగాయా లేదా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు థర్డ్ రౌండ్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు సాయంత్రం మనకి దానికి సంబంధించినటువంటి ఎన్ని ర్యాంకులు పెరిగాయి, ఎంతెంత క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక అనాలిసిస్ చేసి మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది వీడియో. సో మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో పెట్టండి, లేదంటే మా నంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. మీకు పెయిడ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎంసెట్ కానీ, జోసా కానీ, లేదంటే నీట్ కానీ, నీట్ యూజీ ఆర్ పీజీ ఎనీథింగ్ మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాల్సినటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మనకి ఒక్కరోజే టైం ఉంది రేపటిదాకా. సో మీరు మాడిఫికేషన్స్కి రేపటి వరకు అన్నీ ఓకే, మీరు పర్ఫెక్ట్గా పెట్టారు అనుకుంటే మళ్ళీ వాటిని మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంకేదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు చేంజెస్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.